Good evening to everyone. It's my honor and my privilege to welcome you all. Here, as we launch the biography, an honor not just to the life of Dr. A.V.S. Raj Garu, but also to the principles he has always lived by. NCC full-time director Sri A.V.S. Raj Garu వేదికపై ఆహ్వానిస్తున్నాం. దీపం జ్యోతిపత్రమా దీపస్తర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదాం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. పైగా ప్రతిష్టాత్మక పురస్కారాలు, 3 గౌరవ డాక్టరేట్లు స్వీకరించిన సంగీత సాహిత్య సరస్వతి సంస్థానాధీశులు, శాంత వసంత ట్రస్ట్ వ్యవస్థాపకులు, పద్మభూషణులు డాక్టర్ కోడూరి ఈశ్వర వరప్రసాద్ రెడ్డి గారిని కార్యక్రమ గౌరవ అతిథిగా గ్రంథావిష్కరణ మహోత్సవ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ ఏవిఎస్ రాజు గారి మనమలు శ్రీమతి శ్రేయ గారు. We honor the innovator, the trailblazer, and the inspiration that has made countless lives. From foundation to pinnacle, the journey of Dr. A.V.S. Raj Garu is a masterpiece of determination, expertise, perseverance, and passion. On behalf of the family members of Dr. A.V.S. Raj Garu and NCC, we extend our deepest gratitude to Sri Ashok. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన శ్రీ వెంకయ్య నాయుడు గారికి, శ్రీ అశోక్ రాజు గారికి, శ్రీ వరప్రసాద్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పుస్తక రచనలో పాల్గొంటున్న వారికి మా ఆహ్వానాన్ని అందించి వచ్చిన మీ కుటుంబం మీ అందరికీ నమస్సమాన్యులు. జై తెలుగు తల్లి, జై హింద్. రాజు గారి ముఖపత్రంతో విరాజిల్లుతున్న ఆ జీవిత చరిత్ర శీర్షిక శిఖరాయ మానుడు. ఏ అక్షరాల సమతుల్యమైన పేరు. అవును, సకారాత్మక దృక్పథంలో ఆయన శిఖరాయమానుడు, సామాజిక సేవా తత్పరతలో ఆయన శిఖరాయమానుడు, సహజాభివృద్ధిలో ఆయన శిఖరాయమానుడు, సమయ పాలనలో ఆయన శిఖరాయమానుడు, ఆత్మవిశ్వాసపు ఉత్సాహం తోటి సహచరుడు శ్రీ పుసపాటి అశోక్ గజపతి రాజు గారు, అలాగే నా చిరకాల మిత్రుడు మా ఊరి వాడు డాక్టర్ కె వరప్రసాద్ రెడ్డి గారు, అలాగే ఈ యొక్క పుస్తక రచయిత శ్రీ పట్టాభిరామ్ గారు, ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమై శిఖరాయమానుడు అనే పేరుతో మనం సన్మానించుకుంటున్నా, అభినందించుకుంటున్నా పెద్ద మనిషి, పెద్ద మనసు గల మనిషి, గొప్ప మనిషి డాక్టర్ అల్లూరి వెంకట సత్యనారాయణరాజు గారు, వారి శ్రీమతి సత్యనారాయణమ్మ గారు. భాష కళ్ళ లాంటిది, కంటి చూపు లాంటిది. కంటి చూపే లేకపోతే కళ్ళద్దాలు పెట్టినా, రెబాన్ గ్లాసులు పెట్టినా జుబాన్ నుంచి ఏం బయటకు రాదని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఆ మాతృభాష అభిమానం వారిలో
బాగా నిండు కూడా. దాంతోపాటు రెండవది అంకిత భావం. ఏ పనన్నా తీసుకుంటే దానిలో అంకితం అయిపోయి దాన్ని మంచిగా కొన్ని ప్రమాణాలతో చేయడం అవుతుందో ఇది కొంతమందికే చెల్లుతుంది. అది ఒక మంచి గుణాన్ని వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికి కూడా నేను మనం చేస్తున్నాను. అదే కాకుండా కొన్ని విలువలు, కొన్ని ప్రమాణాలు ప్రతి ఒక్కరు కూడా జీవితంలో పాటించే ప్రయత్నం చేయాలి. అది వారి నుంచి మనం తెలుసుకోదగినట్టు మరొక అంశం అని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాం. వినయము, విజ్ఞానము, నేర్పులను నింపి అందరూ ఆయన కుటుంబ సభ్యులతో కూడా, కుటుంబ సభ్యులు కుమారులు కానీ కుమార్తెలు కానీ లేకపోతే అల్లుడు కానీ అందరిలో కూడా నింపి ఆ స్ఫూర్తిని ఆయన కొనసాగించాడు. ఎందుకంటే వారి కుటుంబంలో ఉన్న చాలామంది సభ్యులతో నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం ఉంది. వాళ్ళ నడవడికి, వాళ్ళు కష్టపడే తత్వం, వాళ్ళ అంకిత భావం వారి దగ్గర నుంచి అందిపుచ్చుకొని వాటిని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే కొనసాగించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను జీవితాంతం కూడా. కంటికి సమస్యగా ఉంది. అందువలన సాధారణంగా నేను ప్రసంగించే రీతిలో ప్రసంగించలేని ఎక్కువసేపు కూడా. శ్రీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అధినేత శ్రీ అల్లూరి వెంకట సత్యనారాయణరాజు గారు జీవిత చరిత్ర. అల్లూరి వెంకట సత్యనారాయణరాజు గారినే వారిని పిలవడం నాకు ఇష్టంగా ఉంటుంది. నాకు ఏది దేన్ని పొట్టిగా పిలవడం ఇష్టం లేదు. ఎందుకంటే పూర్తి పేరు జీవితాన్ని తెలియజేస్తుంది. మనందరం కూడా మన జీవితాల్లో ఎవరినన్నా పిలిచేటప్పుడు పూర్తి పేరుతో పిలవడమే. ఇంట్లో పిల్లలు, చిన్నపిల్లలు అయితే మనవాళ్ళు మనవరాళ్ళు ముచ్చటగా మనం ఏదో పెట్టుకుని ఉంటాం. కానీ బయట పూర్తి పేరుతోనే ఎవరినైనా సంబోధించడం, పిలవడం, చెప్పడం అది గౌరవపరమైనట్టుగా పని అని నేను భావిస్తున్నాను. వారి జీవిత చరిత్ర అద్భుతంగా తయారు చేసిన శ్రీ పట్టాభిరామ్ గారిని అందరికన్నా ముందు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. చాలా చక్కగా నేను ఆ పుస్తకాన్ని అంతా కూడా చదివాను. చాలా చక్కగా వారి సమగ్ర జీవితాన్ని మన ముందు ఉంచేటి ప్రయత్నం శ్రీ పట్టాభిరామ్ గారు చేశారు. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మిమ్మల్ని అందరం కూడా కలుసుకోవడం చాలా సంతోషం. మామూలుగా అయితే నా స్వభావ రీత్యా ఉండి కిందకు వచ్చి అందరిని పలకరించి అందరితో కాసేపు ముచ్చటిచ్చేటి అలవాటు నాకుంది. కానీ నేను ఇందాక చెప్పిన ఈ అసౌకర్యం కారణంగా ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను, మిమ్మల్ని అందరినీ కలవలేకపోతున్నాను. మీరు అనేదా భావించవద్దు.